మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం అంతరం గ్రామానికి చెందిన గొల్ల శంకరయ్య తండ్రి గొల్ల పెంటయ్య కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డు లేక 10 సంవత్సరాల నుంచి అతనికి రావాల్సిన రేషన్ బియ్యం కానీ చక్కెర కానీ కెరోసిన్ కానీ రావడం లేదని, అలాగే ఆధార్ కార్డు లేకపోవడంతో భూమి పట్టాదారు పాస్ పుస్తకం రాలేదని, అందువలన రైతు బంధు పథకం కూడా వర్తించడం లేదని, గొల్ల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గొర్రెలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొల్ల శంకరయ్యది చాలా పేద కుటుంబం కావున ఆధార్ కార్డు కోసం హైదరాబాద్, మెదక్, నర్సాపూర్, కవిడిపల్లి, సంగారెడ్డి కార్యాలయాలకు సుమారు 30,000 రూపాయలు అప్పు చేసుకుని మరీ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి శంకరయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఆధార్ కార్డు ఉందా? అస్సలేదు. ఎక్కడెక్కడ తిరిగినావు ఆధార్ కార్డు కోసం? మొత్తం హైదరాబాద్ కూడా ఆఫీస్ కూడా పోయినా, మళ్ళీ మెదక్ కూడా పోయినా. ఎన్ని సంవత్సరాలు అయింది నీకు బియ్యం ఇయ్యక? 10 సంవత్సరాలు అయితే. 15 సంవత్సరాల నుంచి బియ్యం రావట్లేదు నీకు. గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఎవి వస్తలేవు. బాత్రూమ్ కట్టుకున్నావా? ఇప్పుడు కట్టుతున్నా బాత్రూమ్ ఆధార్ కార్డు లేకనే ఇన్ని రోజులు ఆగినావా? ఇంకుడు గుంత తీసుకున్నావా? అది కూడా ఆధార్ కార్డు లేకనే తీయలేవు. నీకు ఆధార్ కార్డు లేక బియ్యం వస్తలేవు. మీకేమన్నా పంట పడుతుందా? ఎలాంటి ఆధారం లేదు, నీకు ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేక 15 సంవత్సరాల నుంచి బియ్యం వస్తలేవు. బాగా మస్తు ఎంట పోయి కూడా కౌడిపల్లి పోయి తిరిగినాము. ఇక వాడు హైదరాబాద్ కూడా తిరిగి వచ్చిండు. 1 రూపాయి కూడా వానికి గవర్నమెంట్ నుంచి ఏమి కూడా చెందటం లేదు. వాని ఆధార్ కార్డు వస్తలేదు. ఏది కూడా వచ్చేటి నిధులు ఏదన్నా వచ్చేటిది కూడా వానికి ఏది ఉపయోగపడతలేదు. మరి ఎట్లన్నా చేసి మీరు దయచేసి వానికి వచ్చేటట్టుగా ఏదన్నా ప్రయత్నం చేయండి. మెదక్ జిల్లాలోని చిలప్చేడ్ మండల్ అంతారం గ్రామంలో ఉన్న దుస్థితి, గొల్ల శంకర్ అనే వ్యక్తికి 15 సంవత్సరాల నుండి ఆధార్ కార్డు లేక, తనకు బియ్యం రాక, గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి ఏదీ చేకూరక, ఇప్పటివరకు ఆయనకు ఆధార్ కార్డు లేక ఇంకుడు గుంత తీసుకోవడం జరగలేదు, బాత్రూమ్ కట్టుకోవడం జరగలేదు. బియ్యం అనేటి రాకుండా వాళ్ళు చాలా బీదోళ్ళు, వాళ్ళకు పంటలు పండే భూమి కూడా లేదు. అతనికి ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి వచ్చే చేకూరే లబ్ధి ఏది కూడా చేకూరడం లేదు. అతను హైదరాబాదు, మెదకు, సంగారెడ్డి, కౌడిపల్లి మండల్ చుట్టూ తిరగడానికే ఒక 20-30 వేల రూపాయలు ఖర్చు అయినాయి తిరగడానికి అని చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు చాలా బీదోళ్ళు కాబట్టి ఎంబడే కలెక్టర్ గారు, జిల్లా అధికారులు స్పందించి ఆయనకు ఆధార్ కార్డు చేయిస్తారా, లేకపోతే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి బియ్యం వచ్చే విధంగా చేస్తారా అని చెప్పేసి ఎంబడే ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎంబడే ఆయన ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి 1 వారం రోజులలో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎంబడే కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ కుటుంబానికి, గొల్ల శంకరయ్య కుటుంబానికి బియ్యం వచ్చే విధంగా, ఆధార్ కార్డు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇది మెదక్ జిల్లా అత్తారం గ్రామం, చిలప్చేడ్ మండల్.